హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేము మధురై వెళ్ళాం కదండి. అక్కడ రైల్వే స్టేషన్ నుండి అయితే రూమ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆటో దిగంగానే లగేజ్ అంతా పక్కకైతే పెట్టేశాము. ఇంకా పెట్టిన తర్వాత అక్కడ సర్వీస్ బాయ్స్ ఉంటారండి. వాళ్ళైతే మన లగేజ్ తీసుకురావద్దంటారు. మేము తీసుకొస్తామండి, మీరు వెళ్ళండి అని చెప్తారు. ఇంకా నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లగేజ్ అంతా మన రూమ్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. ముందైతే అక్కడ పెట్టారండి, ఎందుకంటే రూమ్స్ ఎవరెవరికి ఏ రూమ్ అనేది ఇంకా మాట్లాడుతున్నారు అనమాట. అక్కడ రిసెప్షన్ రూమ్ అనమాట, అంటే కింద హాల్ లాగా. ఇదంతా చూపిస్తాను చూడండి. అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ రిసెప్షన్ దగ్గర. ఇది వచ్చేసి మధుర మీనాక్షి టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ హోటల్ రూమ్లో అయితే చూపిస్తున్నారు, అంటే అక్కడ పెట్టారు. ఇక్కడ పిల్లలు వచ్చేసి క్యూ లైన్లో నించోమన్నారు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి. ఇక్కడైతే పిల్లలందరినీ క్యూలో నించోండి, ఎంతమందో అనేది కౌంట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకా పిల్లలు అలాగే పెద్దవాళ్ళని కూడా కౌంట్ చేశారు. ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళకి కీ అయితే ఇచ్చారు. మన లగేజ్ అంతా మోసే పని లేకుండా సర్వీస్ బాయ్స్ అయితే మన లగేజ్ అయితే మన రూమ్ దగ్గరికి తీసుకొస్తారు. ఇంకా మేమైతే రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్లో అయితే మినిమం 4 కానీ 5 మెంబర్స్ అయితే ఉండొచ్చు. ఇంకా లేదంటే ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది అనమాట. ఇంకా మేము రాగానే సర్వీస్ బాయ్స్ని అడిగామన్నమాట, హాట్ వాటర్ ఉందా అని అడిగాము. ఉంది మేడం, కాకపోతే మేము ఆన్ చేయాలి అని చెప్పారు. వాళ్ళు ఆన్ చేసే వరకు అయితే అలా కూర్చున్నాము. హాయ్ చెప్పమంటున్నాను, హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్. నా ఫ్రెండు, వాళ్ళ పాప, నేను, మా పాప అనమాట. ఇంకా ఇంతలోగా అయితే కాలింగ్ బెల్ కొట్టి మేడం ఆ హాట్ వాటర్ అయితే ఆన్ చేసామని చెప్పారు. ఏసీ ఆన్ చేసాము. తర్వాత వచ్చేసి రూమ్ అంతా చూస్తున్నాము. ఇంతలోగా చూసేసరికి మనకి యూజ్ చేసుకోవడానికి సోప్స్ అలాగే షాంపూలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మేము తెచ్చుకున్నాము, ఇంకా అవైతే ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ షార్ట్ వీడియో తీసానండి, రూమ్ అంతా వీడియో తీసాను ఎలా ఉందో ఏంటి అనేది. షార్ట్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించేసాము. ఇంతలోగా మా ఫ్రెండ్స్ వచ్చి టిఫిన్ ఏమైనా కావాలా అని అడిగారు. అయితే 2 దోశలు అయితే తెప్పించుకున్నాము. ట్రైన్లో కొంచెం తిన్నారండి పిల్లలు, అందుకనే ఇంకేమైనా ఆకలి అవుతుందేమని చెప్పి 2 దోశలు అయితే తెప్పించుకున్నాము. ఇంకా పిల్లలు కొంచెం, మేము అయితే కొంచెం తినేసి ఇంకా మేమైతే పడుకుంటున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము 4కే లెగాలి. ఇంకా మేము పిల్లల్ని వదిలేసి అయితే మేము దర్శనానికి వెళ్ళాలండి 5కి. ఇంకా అందుకని చెప్పి పడుకోండి అమ్మా అంటే వాళ్ళు పడుకోకుండా కాసేపు ఆడుతున్నారు. నేను నిద్ర రావట్లేదమ్మా అని అంటున్నారు పిల్లలు. ఇంకా చూడండి డ్యాన్స్లు వేస్తున్నారు వీడియో తీస్తుంటే. ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్తాం కదండి, అప్పుడు పిల్లల్ని లాక్ చేసి వెళ్ళలేము కదా. లాక్ చేస్తే ఏమవుతుందంటే లోపల కరెంట్ అనేది ఆగిపోతుందండి. ఎందుకంటే ఇదంతా ఆటోమేటిక్లా సిస్టము, కీ పెడితేనే మనకి కరెంట్ అనేది ఆన్ అవుతుంది. మనం లాక్ చేస్తే కరెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం హోటల్స్ రూమ్లో అయితే ఇలాగే ఉంటుంది. ఇంక వీళ్ళకి పడుకోమంటే పడుకోవట్లేదు అనమాట. మేమిద్దరం ఒకే దగ్గర పడుకుంటామని చెప్తున్నారు. ఇద్దరు ఒకే దగ్గర పడుకోవడానికి వాళ్ళిద్దరేమో చిన్నపిల్లలు పడిపోతారని భయం, మా ఇద్దరికేమో ఆ బెడ్ సరిపోదు అనమాట. ఇంకా సరే అని చెప్పి మధ్యలో అయితే ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది టేబుల్ మీద, ఆ టేబుల్ అయితే మధ్యలో నుండి తీసేసి ఇంకా 2 బెడ్లు అయితే కలిపేసాము. ఇంకా కలిపేసిన తర్వాత చూడండి వాళ్ళిద్దరు అయితే మధ్యలో పడుకుంటున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని ఎలా విడిచిపెట్టాలా అనే ఆలోచనలో ఉన్నాము. ఇంతలోగా పక్కన అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప కొంచెం పెద్ద పిల్లలేని, ఆ పిల్లల్ని అయితే తీసుకొచ్చి పడుకోబెట్టాము. వాళ్ళ లోపల నుండి లాక్ అయితే వేసేసుకున్నారు. ఇంకా గుడ్ నైట్ చెప్తున్నాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. 4కే లేచి రెడీ అయితే అయిపోయాము. శారీ కట్టుకున్నాము. అందరము శారీ తెచ్చుకుందాం అనుకున్నారండి. ఇంకా కొంతమంది అయితే అందరూ కేరళ శారీస్ కట్టుకోవాలి అన్నారు. నా దగ్గర కేరళ శారీ లేదు అంటే క్రీమ్ కలర్ది ఏదో శారీ తెచ్చుకో అన్నారు. ఇంకా శారీ అని చెప్పి కొంచెం క్రీము ఎల్లో ఉంటే నేను ఈ శారీ తెచ్చుకున్నాను. ఇంకా సరే అని చెప్పి మా ఫ్రెండ్ నేనైతే రెడీ అయిపోయాము. ఇంకా 5 కల్లా కిందకు ఉండాలి, రిసెప్షన్ దగ్గర ఉండాలి అని చెప్పారు. 5 అయిపోతుంది కదా రారా అని చెప్పాను. ఇంతలోగా మేమైతే రెడీ అయిపోయాము. పక్కన ఫ్రెండ్స్ అయితే ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా ఇంతలోగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామా అని చెప్తున్నాను. సరే అని చెప్పారు. కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే తీసామండి.
ఇంతకీ నా శారీ ఎలా ఉంది, అలాగే నేను వేసుకున్న జ్యువెలరీ ఎలా ఉందని ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా పిల్లల్ని నిడిచిపెట్టాం కదా, ఆ భయం అయితే లేదండి. ఎందుకంటే పెద్ద పాపని అక్కడ పడుకోబెట్టాం కదా, లోపల నుండి అయితే పిల్ల లాక్ వేసుకుంది. ఇప్పుడు చూడండి, జడుచుకోవద్దు, రీల్స్ తీసాము. ఇది లిఫ్ట్ అండి. లిఫ్ట్ అంట ఇంక కన్స్ట్రక్షన్ అవ్వలేదు పెట్టడానికి. ఇంక ఇది మెట్ల నుండి మేము దిగాలి. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటున్నాము. టైం అవుతుంది, రండి అని పిలుస్తున్నాను వాళ్ళని. ఎర్లీ మార్నింగే లెగిస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి. కాసేపు నిద్ర మత్తుగా ఉన్నా స్నానం చేశాక ఫ్రెష్ అయినాక మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇంకెలాగో దిగాం కదా అని చెప్పి నేనైతే వినాయకుడు ఉన్నాడు కదండి, అక్కడైతే దండం పెట్టుకుంటున్నాను. అలాగే ఒక 2-3 ఫొటోస్ కూడా దిగాను. మరి అందుకే ఇక్కడ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. మేము ఉంటున్నది రూమ్స్లో ఉంటున్నామండి ఇక్కడేని. అయితే దీన్ని బిల్డింగ్ని అయితే నేను ఒక వీడియో తీసుకుంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు చీకట్లో ఏం కనిపిస్తుంది, పగలు తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. కాదు, అప్పుడైతే ఫుల్ రష్గా ఉంటుంది కదా, అందుకే ఇప్పుడు తీసుకుంటున్నానని చెప్తున్నాను. ఇంకా గుడి దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ ఏనండి, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. వెళ్తూ డిస్కషను శారీ గురించి వచ్చింది. అందరూ కేరళ శారీస్ కట్టుకుంటామన్నారు, ఎందుకని కట్టుకోలేదని మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నాము. అవును, మేము ఫస్ట్ అయితే డ్రెస్సులు పెట్టుకున్నాము, శారీ క్యారీ చేయలేము కదా పిల్లలతో రెడీ చేసి అని అనుకుని అయితే మేము డ్రెస్సులు పెట్టుకున్నాము. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి శారీ కూడా పెట్టుకోండి, కేరళ శారీ ఉంటే పెట్టుకోండి అన్నారు. నా దగ్గర లేదు, దానికి మ్యాచ్ అయ్యేలాగైతే ఒక శారీ ఉంది, అది పెట్టుకుంటానని చెప్పాను. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే పువ్వులు కనిపించాయి చూడండి. ఫస్ట్ పువ్వులు ఎవరూ పెట్టుకోలేదండి. మన సైడ్ ఉంటే పెట్టుకుంటాం, లేకపోతే లేదు, నాకు అలా అనిపిస్తుంది. అక్కడ చెన్నై సైడ్ అయితే ప్రతి ఒక్క తలలో అయితే పువ్వులు ఉంటాయండి. అలాగే మెడలో పసుపు తాడు అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిని గమనించామన్నమాట. అలాగని తక్కువ కాస్ట్ ఏం కాదండి ఫ్లవర్స్. పువ్వులు వచ్చేసి 30 రూపీస్ ఇలా తీసుకుంటున్నారు, 50 అని చెప్పి 30కి ఇలా ఇచ్చారన్నమాట మూర. ఇంకా సరే అని చెప్పి అందరం పువ్వులు తీసుకున్నాము. ఇంకా మేము మాది చిన్న జుట్టే కాబట్టి మా ఫ్రెండ్ నేనైతే ఆఫ్ చేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్కి పువ్వులు పెట్టమంటున్నాను. ఇంకా అలా పెట్టుకోవడం చాలా బాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత అయితే నేను పువ్వులు పెట్టుకున్నాను. ఇంకా అందరం అయితే పువ్వులు పెట్టుకొని గుడి గోపురం కనిపిస్తుందండి, అగోండి. గుడికి అయితే 4 గోపురాలు ఉంటాయండి పెద్ద పెద్దగా. అవి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అంటున్నారు. మేమైతే ఒకవైపు అయితే వెళ్తున్నాము, వెస్ట్ వైపు అనుకుంటాను మేము వెళ్ళేది. ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ కదా, షాపులు ఏమీ తీయలేదు. ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ కూడా పువ్వులు అమ్ముతున్నారు. కొంచెం ముందెళ్ళే ఫ్రెండ్స్ పువ్వులు తీసుకోలేదండి, వాళ్ళైతే ఇక్కడ పువ్వులు తీసుకుంటున్నారు. ఇంకా అందరి తలలో పూలు ఉన్నాయి చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఎవరు మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురావట్లేదండి, ఎందుకంటే లోపలికి గుడి లోపలికి అలౌట్ లేదు. నేనైతే వీడియో షూట్ చేయాలి కదా అని చెప్పి అక్కడైతే లగేజ్ పెట్టుకునే దగ్గర ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు. అప్పుడు దాకా వీడియో తీయచ్చు కదా అని చెప్పి నేనైతే ఫోన్ తీసుకొచ్చాను. నేను ఒకదాన్నే తీసుకొచ్చానండి, ఎవరు తీసుకురాలేదు. చూడండి గోపురం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మధుర మీనాక్షి అమ్మవారిని చూడాల్సిందేనండి, చాలా బాగుంది లోపల మొత్తము. కాకపోతే డెవలప్మెంట్ తక్కువ అండి అక్కడ. ఇక్కడ దేవుడికి పువ్వులు తీసుకెళ్ళడానికి అనమాట. ఇంకా మనకి బెజవాడలో కనకదుర్గమ్మ ఎలాగ ఫేమస్సో ఇటు చెన్నై సైడు మధుర మీనాక్షి అంత ఫేమస్ అనమాట. అలాగే ఇది పురాతన కాలం అండి టెంపుల్, చాలా బాగుంది. కట్టడం కూడా అండి అసలు చాలా రాతితో కట్టారనమాట. రాయితో నేను మొత్తము గుమ్మాలు కానీ ఏవి కానీ ఎలా చెక్కారో కూడా అర్థం కాలేదు. బొమ్మలు కూడా అనమాట, దేవుడి బొమ్మలు. అంత పెద్ద రాయిని ఎలా చెక్కి కట్టారో కూడా తెలియదండి. గోపురం మొత్తం రాయిలాగే ఉంటుంది అన్నమాట. ఎటు చూసినా రాయిని, పైకి చూసినా రాయిలే అనమాట. ఇదండి ఇటు నుండి అయితే ఎంట్రన్స్ ఇది. ఇలా తీసాను కొంచెం వీడియో. ఇంకా మొబైల్ ఫోన్స్ అన్నీ అయితే ఇంకా అక్కడ పెట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ షాపులు అండి. మార్నింగే కదా, ఎర్లీ మార్నింగ్ కాబట్టి షాపులు ఓపెన్గా ఉండవంట.
ఇంకా అలాగా ఫోటో తీసుకొని అయితే వీడియో తీసుకొని ఇంకా అలాగా సెల్ ఫోన్స్ పెట్టే దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ మా ఫ్రెండ్కి పర్మిషన్ లెటర్ ఉందండి, దానివల్ల ఒక ఫోన్ అయితే అలౌడ్ ఉంది. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళామండి లోపలికి. అక్కడ చిన్న క్లిప్ అయితే తీసాము చూడండి, అది కోనేరు అనమాట, వాటర్ పడుతుంది దగ్గర బంగారపు తామర పువ్వు ఉంటుందండి. ఇక్కడ పైన ఫోటో చూపిస్తాను చూడండి, అలా ఉంటుంది గుడి అయితే ఇటు నుండి వైపు ఫోటో తీస్తే. మీరు ఈ ఫోటోలో బాగా గమనిస్తే బంగారపు తామర పువ్వు కనిపిస్తుందండి, కోనేరు అది. అలాగే ఇవి దేవుడి కోసం పువ్వులు కొబ్బరికాయలు అలా తీసుకెళ్తారనమాట. ఇంకా మేమైతే దర్శనం అయిపోయింది, 2 hours అయితే పట్టిందండి మాకు దర్శనము. ఇంకా బయటకు వచ్చాము, ఇది డే టైం కదా, ఇది చూడండి కనిపిస్తుంది గోపురం ఎలా ఉందో. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా బయటకు కూడా వచ్చేసాము. మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చాము, ఇంకా కొన్ని ఫొటోస్ అలా తీసుకుంటున్నాము. ఇంకా నాకు బాగా చాలా వెయిట్ చేసిందండి. ఇంకా సరే అని చెప్పి కొబ్బరి బొండాలు అక్కడ ఉన్నాయి, ఒక బొండం అయితే కొట్టించుకున్నానండి. ఒక బొండం కొట్టించుకొని నేనైతే తాగాను. ఇంకా బాడీ అయితే కొంచెం కూల్ అయిందండి ఆ రోజు తాగిన తర్వాత. ఇంకా పిల్లలకైతే ప్రోగ్రామ్కి రెడీ చేయాలి కదా, అప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా సరే వెళ్తూ టిఫిన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. సరే అని టిఫిన్ అడిగాము. ఇక్కడ అడిగితే ఇడ్లీ తప్పితే ఇంకేమి లేదని చెప్పారు. సరే అని చెప్పి వేరే షాప్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే దోశలకి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు, పూరీలు అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా పొద్దున్న ఆయిల్ ఫుడ్ బాగోదేమో అని చెప్పి ఇంకా మేము వేరే షాప్కి అయితే వెళ్ళామండి. ఇంకా అందరం వెళ్తే పిల్లల్ని రెడీ చేయడానికి లేట్ అయిపోద్ది అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ని అయితే పంపించేసాము. అంటే ఎవరి రూమ్లో ఒక్కొక్కరు అనమాట. అలా అందరికీ టిఫిన్ అయితే మేము తీసుకొచ్చాము. ఒక 3 ఫ్రెండ్స్ మాత్రమే వెళ్ళాము అందరికీ టిఫిన్ తీసుకురావడానికి. ఇంకా నైటు మా ఫ్రెండు టిఫిన్ తీసుకొచ్చిందండి, అక్కడ బాగుందని చెప్పాము. ఫోన్ చేసి అడిగాను, అంటే అటువైపు అని చెప్పింది. కాకపోతే ఆ అడ్రస్ మాకు దొరకలేదు. కాకపోతే ఇంకా కొంచెం లాంగ్ డిస్టెన్స్లో అయితే టిఫిన్ ఒక దగ్గర బాగుందండి. సరే అని చెప్పి మా 3 ఫ్రెండ్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము. చెప్పులు కూడా లేవన్నమాట, కింద రాళ్ళు ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి, కాళ్ళు బాగా నొప్పి చేసేసాయి. ఇంకా మొత్తానికైతే టిఫిన్ షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ బాగుంది కొంచెం టిఫిను, ఇంకా అరిటాకులో కడుతున్నారన్నమాట. టేస్ట్ కూడా బాగుందండి టిఫిన్ అయితే. ఇంకా మేము దోశలు అలాగే ఒక ప్లేట్ పూరి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ నించున్నామండి టిఫిన్ పార్సల్ చేసే వరకు. ఇంకా టీ చూడండి, అక్కడ టీ తాగుతున్నారు కదా, మంచి స్మెల్ వస్తుంది అనమాట. మేము ఇక్కడ ఉంటే అంత స్మెల్ వస్తుంది. టీ మాత్రం తాగాలనుకున్నాము, కాకపోతే టైం కుదరక ఇంకా మేమైతే టిఫిన్ అయితే పార్సల్ తీసుకొని రూమ్కి అయితే వచ్చేసామండి. చెన్నైలో బాగా ఎండ ఎక్కువగా ఉందండి అసలు. ఇంతలోగా మా ఫ్రెండ్ అయితే పిల్లలకి స్నానము అలాగే బ్రష్ అయితే చేయించేసింది. అప్పుడే వచ్చేసావని అడుగుతుంది. అవును వచ్చేసానని చెప్పాను. ఇంకా పిల్లలకైతే ముందు టిఫిన్ పెట్టేసి మేము కూడా తినేసాము. మేము కూడా డ్రెస్ చేంజ్ చేసేసాము, ఎందుకంటే పిల్లలకి రెడీ చేయాలి కదా, వాళ్ళకంటే ముందు మేమైతే రెడీ అవ్వాలన్నమాట. ఇంకా స్పీడ్గా ఫార్వర్డ్లో పెడుతున్నాను చూడండి. 9:30 కల్లా కిందకి రిసెప్షన్ దగ్గరికి వచ్చామన్నారు. ఇంకా 1.5 అవర్లో అయితే రెడీ చేస్తానండి. జడ వేస్తున్నాను ఈరోజు. పంతు వేసిన తర్వాత ఐబ్రోస్ దగ్గరే కొంచెం లేట్ అయిద్దండి, అంటే సరిగ్గా రావాలి కదా. ఇంకా అలా అనమాట. జ్యువెలరీ మొత్తము వేసేసాను, ఐలైనరు అలాగే ఐ షేడ్స్ మొత్తం అయితే వేసేసాను. అందరూ రెడీ అయిపోయారేమో అని కంగారు అయితే వచ్చిందండి. ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకంటే ముందు రెడీ చేసేసింది. పాపది అయిపోయింది, ఇంకా మా పాపది అవ్వలేదని కొంచెం కంగారు అయితే వచ్చింది నాకు. ఇంకా తీరా చూస్తే మా 2 పిల్లలు రెడీ అయ్యారు, కానీ ఇంకెవరు పిల్లలు రెడీ అవ్వలేదండి. ఇంకా వాళ్ళు ఇంకా నిదానంగా రెడీ అవుతున్నారు. రెడీ చేసి లిప్స్టిక్ అయితే వేస్తున్నాను. ఇంతలోగా పారాని వేయడం మర్చిపోయానండి. మేము తెచ్చుకున్న పారాని ఇంకా సరిగ్గా పడట్లేదు. ఇంక సరే అని చెప్పి పక్క రూమ్లోకి వెళ్ళి పారాని అయితే తీసుకొచ్చి పిల్లలకు పెట్టి రెడీ అయితే చేస్తామండి. మా అమ్మాయిది ముక్కు పొడక వల్ల కొంచెం చేంజ్ అయితే వచ్చింది.
స్పేసు ఎప్పుడులాగా రాలేదు. ముక్కు పుడక చిన్నది అయిపోయింది, పాతది ముక్కు పుడక పడిపోయిందండి. సరే అని చెప్పి వేరేది తీసుకొచ్చాను, దానివల్ల లుక్ పోయింది మా అమ్మాయిది. ఇంకా పిల్లల్ని రెడీ చేసి పక్కన రూమ్లోకి అయితే వెళ్ళాము. ఇంకా తీరా చూస్తే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. గజ్జెలు అలాగే షాల్ కప్పుకోవాలండి. అదేనండి లాక్ చెప్పాను కదా, లాక్ తీసేస్తే పవర్ ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు గజ్జెలుని షాల్ అయితే తీసుకుంటున్నామండి. ఇంక తీసుకొని రూమ్ అయితే లాక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము గుడి దగ్గరికి. ఇంకా ఈసారి అయితే మొబైల్ ఫోన్స్ ఎంట్రీ లేదండి, అంటే అందరివి రూమ్స్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా అందుకని చెప్పి రిసెప్షన్లో అయితే కూర్చున్నారు పిల్లలు. ఇంక ఇక్కడైతే కింద ఫ్రంట్ రూమ్లో అయితే మొబైల్ ఫోన్స్ అన్నీ పెట్టేశామండి. ఇంకా పిల్లలందరూ రెడీ అయ్యి వచ్చేసారండి కిందకి. ఇంకా మేమైతే గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ప్రోగ్రామ్కి 10కి రమ్మన్నారు అక్కడికి, అంటే ఏదో లెటర్ అంటే ఇవ్వాలి, దానివల్ల మాకు 2 hours అయితే టైం పట్టింది. ఇంకా మేము వెళ్ళేసరికి తమిళియన్స్ అయితే డ్యాన్స్ వేస్తున్నారండి. ఇంకా వాళ్ళది అయినాక ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ తర్వాత మాదని చెప్పారు. ఇంతలోగా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి దేవుడి దర్శనానికి అయితే పిల్లల్ని తీసుకెళ్లారు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేసిన తర్వాత దేవుడి దర్శనానికి తీసుకెళ్తారండి, ఈసారి అయితే ముందే తీసుకొని వెళ్ళారు. ఇంతలోగా తమిళన్స్ డ్యాన్స్ అయిపోయిందండి, వాళ్ళది అయిన తర్వాత మాదే అనమాట. ఇంకేరమ్మా అని అడుగుతున్నారు. ఇంకా దర్శనం నుండి పిల్లలు ఇంకా రాలేదు. అప్పుడు ఒక 10 minutes అయితే కంగారు పడ్డాము, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతామని చెప్తున్నారు కెమెరామ్యాను. ఇంకా సరే అని చెప్పి ఒక ఫ్రెండ్ అయితే వెళ్ళింది, కొంచెము అయ్యిందో లేదని చెప్పి వచ్చేస్తున్నారని చెప్పింది. ఇంకెందుకంటే ఫోన్లు లేవండి, ఫోన్లు ఉన్నా కూడా లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేరనమాట. ఇంకా ఒక ఫ్రెండ్ వెళ్ళి చూసింది పిల్లలు వస్తున్నారో లేదని. ఇంకెంతలోగా అయితే పిల్లలు వచ్చేసారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా పిల్లలు అయితే చక్కగా ప్రోగ్రామ్ అయితే ఇచ్చారండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే అక్కడ దిగాము, ఆల్రెడీ గ్రూప్ ఫోటో కూడా దిగేసాము. ఇంకా అక్కడ లోపల అనమాట స్టేజ్ ఉంది కదండి, అక్కడైతే ఇలా ఉందన్నమాట. చూడండి పెద్ద పెద్ద స్తంభాలు అంతా రాతివేనండి. గుడి అయితే చాలా బాగుంది, చూడండి ఎంత పెద్ద స్తంభాలో. ఇవన్నీ చేసి అనమాట కూర్చోడానికి. కొన్ని ఫొటోస్ అయితే నటరాజ్ దగ్గర, అలాగే కొన్ని ఫొటోస్ దిగామన్నమాట గోపురాలు. ఇంకా మార్నింగ్ శారీ కట్టుకున్నాం కదండి, ఆ శారీ కట్టుకుని కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆల్రెడీ విజయవాడ టు చెన్నై ఎలాగా ట్రైన్ జర్నీ ఎలా జరిగింది అనేది వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, విజిట్ చేయండి. అలాగే అక్కడ ప్రసాదాలు అయితే తీసుకున్నామండి, లడ్డు అలాగే చక్రాలు, ఇంకా మలై పూరి టైప్ ఉందన్నమాట, బాగుంది. ఇంకా ప్రసాదాలను కొనుక్కొని అయితే రూమ్కి అయితే వచ్చామండి. ఇప్పుడైతే పిల్లలకి మేకప్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళాలండి, ఎందుకంటే భోజనం చేయాలి కదా. ఇంకా 3 అయిపోయింది అప్పుడే టైము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తే ఇంకా అందరం కలిసి అయితే వెళ్తాము. ఇంతలోగా అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసేస్తున్నాము, అంటే జ్యువెలరీ మొత్తం పెట్టేసి ఒక సైడ్కి అయితే పెడుతున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ రావాలి, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మేము బయటకు వెళ్తున్నాము. ఇంతలోగా అయితే పిల్లలు రెడీ అయ్యారు కదా, డ్రెస్ చేంజ్ చేసాము, కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఇంతటితో వీడియో అయితే అయిపోలేదండి. నెక్స్ట్ వీడియో మదురైలో షాపింగ్ ఎలా చేసాము, ఏం కొన్నాము, అలాగే ఏం తిన్నామనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.